ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు ఇది నా బజాజ్ ఈఎంఐ కార్డ్ అనమాట. సో ఇక్కడ చూడండి, టోటల్ లోన్ లిమిట్ 2,14,000, అవైలబుల్ లోన్ లిమిట్ 2,14,000. అంటే నాకు నా బజాజ్ ఈఎంఐ కార్డులో 2,14,000 లోన్ అనేది అప్రూవ్ చేశారనమాట. నేను ఈ 2,14,000 యూజ్ చేసుకొని ఆన్లైన్లో లైక్ ఫ్లిప్కార్ట్లో కావచ్చు, లేకపోతే అమెజాన్లో కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని స్టోర్స్లో కావచ్చు, నేను ఈ కార్డ్ యూజ్ చేసుకొని 2,14,000 అమౌంట్ అయితే నేను స్పెండ్ చేసుకోవచ్చు. సో నాకు ఇష్టమైన ప్రోడక్ట్ నేను కొనుక్కొని ఆన్లైన్లో ఈఎంఐ అయితే కట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎవరైతే అట్ ఏ టైం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి కొనుక్కోలేరో ప్రోడక్ట్స్ని, అలాంటి వాళ్ళకు ఈ కార్డ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మా వీడియోలో. సో ఈ కార్డ్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో అప్లై చేసుకున్న తర్వాత మనకు ఈ కార్డు వస్తుంది చూడండి. ఈ కార్డు వచ్చిన తర్వాత అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఓకే, కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? ఎస్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మనము ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అయితే చూద్దాం. ఇది చూడండి, యాక్సెప్టెడ్ అట్ 1.5 lakh స్టోర్స్. అంటే మనకు ఓవరాల్ మన ఇండియా మొత్తము 1.5 lakh స్టోర్స్ దగ్గర ఈ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఆ స్టోర్స్లో ఈ కార్డ్ యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0 డౌన్ పేమెంట్ అనమాట. సో ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా మనము ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. లోయర్ ఈఎంఐ స్పెషల్ స్కీమ్స్. అంటే మీరు ఏమన్నా ఈఎంఐ అనేది మీ ఈఎంఐ అనేది తగ్గించుకోవాలనుకుంటే కనుక మనము మంత్స్ పెంచుకొని ఈఎంఐ తగ్గించుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం, అది మీపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఆర్ ఈఎంఐస్. చూడండి, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, ఫిట్నెస్ ఎక్విప్మెంట్, హోమ్ అప్లయన్సెస్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా మనము ఈఎంఐ ద్వారా కొనుక్కోవచ్చు. అది కూడా నో కాస్ట్ ఈఎంఐ ద్వారా. చూడండి, నో కాస్ట్ ఈఎంఐ. తర్వాత ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ టెన్యూర్స్ అనమాట. అంటే వన్ మంత్ నుంచి మనము 60 months వరకు ఈఎంఐ అయితే ఆ ప్లాన్ తీసుకోవచ్చు అనమాట. 60 months వరకు మనము ఈఎంఐ రూపంలో అమౌంట్ అయితే కట్టచ్చు. ఓకే. ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్రాసెస్. కంప్లీట్గా మనకు డిజిటల్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. జస్ట్ 10 minutes మీరు స్పెండ్ చేస్తే మనం అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్. ఇండియన్ అయితే ఉండాలి. నెక్స్ట్ 21 years నుంచి 65 years లోపల ఉండాలి. అలాగే మీకు రెగ్యులర్గా ఇన్కమ్ సోర్స్ అయితే ఉండాలి. ఓకేనా? దాని తర్వాత చూడండి, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనమాట. సో పాన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, ఇవి 2 ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ మ్యాండేట్ రిజిస్ట్రేషన్ కోసం అనమాట. ఓకేనా? సో మెయిన్గా మనకి ఏంటంటే ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోతుంది. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. దాని తర్వాత చూడండి, ఎలా అప్లై చేసుకోవాలి. చూడండి, హౌ టు అప్లై. ఇక్కడ మనకి పైన చూడండి, పైన గెట్ ఏ ప్రీ అప్రూవ్డ్ కార్డ్ లోన్ లిమిట్ అప్ టు 3 lakhs ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద గెట్ ఇట్ నౌ క్లిక్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ యువర్ 10-digit నంబర్ అండ్ క్లిక్ ఆన్ గెట్ ఇట్ నౌ. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. చూడండి, సెకండ్ స్టెప్, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత మీ ఫుల్ నేమ్ మీరు ఎంటర్ చేసుకొని ఎస్ ఆటో ఫెచ్ డీటెయిల్స్ దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి కానీ మీకు వెరిఫై అవుతుంది అనమాట. వెరిఫై యువర్ ప్రీఫీల్డ్ పర్సనల్ డీటెయిల్స్. ఓకే. సో మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ యువర్ జెండర్, మీ జెండర్ చూస్ చేసుకోవాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట. మీ ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు చూస్ చేసుకోవాలి. లైక్ మీ అంటే సాలరైజ్డా, లేకపోతే అన్ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అవన్నీ మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకోండి. చెక్ యువర్ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్. ఇప్పుడు మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ ఎంత అని చూపిస్తున్నారు అనమాట. మీకు 30,000, 40,000 అప్రూవ్ చేస్తారా, 50,000 అప్రూవ్ చేస్తారా అని చెప్పేసి మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇంత అమౌంట్ మీకు అప్రూవ్ చేస్తామని చెప్పేసి అది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ప్రొసీడ్ టు వెరిఫై యువర్ కేవైసీ డీటెయిల్స్. సో ఇప్పుడు మీరు కేవైసీ డీటెయిల్స్ మీరు వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత పోస్ట్ సక్సెస్ఫుల్ కేవైసీ, అంటే కేవైసీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు 1 time జాయినింగ్ ఫీజ్ అయితే కట్టాలన్నమాట. 599 rupees కట్టాలన్నమాట. ఇది 1 time జాయినింగ్ ఫీజ్ అనమాట ఇది. నెక్స్ట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసుకొని
యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ మ్యాండేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మీ కార్డు కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, జస్ట్ మనకు ఒక 5 to 6 స్టెప్స్లో మనము ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎలా అప్లై చేసుకోవాలి లైవ్ డెమో కూడా మీకు వీడియో చేస్తాను నేను. రేపు కానీ ఎప్పుడు కానీ చేస్తాను, వీడియో చేస్తాను, లైవ్ డెమో మీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.